हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, ఈరోజు మేము గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. మా మమ్మీ, మా డాడీ, టైగర్ బాబు. నువ్వు ఇట్రా మమ్మీ. హాయ్. అందరు కనిపించాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఏ ఏరియా డాడీది? ఇది గచ్చిబౌలిలో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే నిజాంపేట్కి వెళ్ళాలి. అక్కడ ఒక ఆఫర్ అని చెప్పారు ఒక షాప్ లో. వెళ్ళినాక ఆఫర్ ఉంటే వీడియో తీసి పెడతాము. సో నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ ఎక్కువ ఏం లేదు. నా పెళ్లిలో మా పేరెంట్స్ నాకు ఎంత పెట్టిరు, మా మమ్మీ 22 తులాస్ పెట్టిరు. అప్పుడు నా పెళ్లిలో రేట్ వచ్చేసి 30K ఉండే తులానికి. అప్పుడు 22 తులాస్ పెట్టిరు. అది ఇప్పుడు ఉంచుకుంటే ఎక్కువ అయ్యేది. బట్ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసినాం మేము ఆ గోల్డ్ అమ్మేసి. సో ఇప్పుడు ఇంకా గోల్డ్ రేట్ పెరిగింది, ఎలాగో గోల్డ్ తీసుకోవాలి అనుకున్నాము. అందుకని ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు 1 తులా ప్రైస్ వచ్చేసరికి 1,32,000 ఎంతో ఉంది. సో మా దగ్గర ఉన్న అమౌంట్కి మేము ఎన్ని తులాస్ కొంటాం ఏంటి అనేది చూపిస్తాను. ఎంత కొంటాం అనేది ఏంటో అక్కడికి వెళ్ళినాక చూద్దాం యాక్చువల్గా ఆఫర్స్ని బట్టి. సో మాకు డిజైన్స్ అవన్నీ నచ్చితే మీకు చూపిస్తాను. సో అక్కడ మంచి ఆఫర్ ఉందంట ఆ షాప్లో. ఇది ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నా కోసం పర్సనల్గా తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఆ వీడియో బిల్ కూడా చూపిస్తాను లాస్ట్కి మీకు, మీరు మళ్ళీ ప్రమోషన్ వీడియో అనుకుంటారు. సో ఇంకా ఆఫర్ అయితే ఎట్లుంది ఏంటి అనేది, ఆ షాప్లోనే తీసుకుంటామా వేరే షాప్స్కి కూడా వెళ్తామా అనేది చూపిస్తా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేసినాము. ఇంకా ఒక 20 kilometers అయితే ఉంది ఆ షాప్కి. అక్కడికి వెళ్ళినాక కంటిన్యూ చేద్దాం వీడియో. ఉల్టా ఉన్నాము. బాయ్ చెప్తావా నువ్వు? ఎక్కడ పోతున్నావు? వండుకొని లేచిండు కదా ఇంతసేపు. ఇక ఇప్పుడు ఎటో పోతున్నాం. అమ్మ ఇంట్లోనే ఉన్నా పడుకున్నా అనుకుంటు. అమ్మ నాకు ఎటైతే తీసుకెళ్తున్నారా బయట. ఏం నవ్వది? మీ ఆఫీస్ పోయింది వెనకాలకి వెళ్ళిపోయింది. మేము కోకాపేట ఏరియా దగ్గర ఉన్నామని. కోకాపేట ఇంకా ఈ బిల్డింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది హైటెక్ సిటీ అని చెప్పి. ఎప్పుడు ఈ రూట్కి వచ్చినా ఏదో కొత్తగా వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు తెలియదు. ఇప్పుడు అది ఇటు సైడ్ వస్తుంది చెప్పు ఐక్య. కానీ రైట్ సైడ్ కనిపిస్తుంది మనకి. దాని పక్కన కూడా పోము కదా మనం. ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది. షాప్కి అయితే వచ్చినాం కానీ చాలా రష్ ఉన్నారు అసలు నిజంగా. 2 hours జర్నీ తర్వాత ఇప్పుడే వచ్చినాం. అయితే ఈ కాసుల పేరు ఇలాగే వస్తాయి సార్. మరి అవి కూడా చూపిస్తే ఇవి కూడా చూపిస్తే చూడండి. దీనికి కాసు ఇది సెట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. ఇది సెట్ అవుతుంది కానీ మ్యాంగో డిజైన్ కూడా బాగానే ఉంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యాంగోది? 21 or 22. ఓకే, ఈ రెండు కలిపి ఒక చూపించండి. ఈ రెండు ఓకే అనిపిస్తుంది నాకైతే. మమ్మీ ఈ రెండు ఏమన్నా డాడీ రెండు బాగున్నాయి కదా. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూపించారు. సో ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది, బాగుంది. చూద్దాం. ఇది ఒకటే కాదు, నాకు నెక్లెస్ ఉండాలి. చాలా తక్కువ వెయిట్ రావాలి. ఇప్పుడు మనం ఎంత వెయిట్ అనుకున్నాం? అందుకే ఎన్ని వస్తుంది, లేకపోతే
తీసుకున్నావా గోల్డ్? ఎన్ని తులాలు తీసుకున్నాను? నువ్వేమి తులాలు తీసుకున్నావు? నేనా కొత్తినం చిన్న చైన్ తీసుకున్నా. ఇన్విజిబుల్ చైన్ తీసుకుంది మా మమ్మీ తులంలా. మేము అనుకున్నాం కానీ యాక్చువల్గా ఆఫర్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి, బట్ ఏంటి అని అంటే మనం అనుకున్నట్టుగా లేదు. లైక్ ఆఫర్ ఏదైతే పెట్టారో గోల్డ్ దాంట్లో కవర్ అయ్యేటట్టే ఉన్నాయి. సో మాకైతే నచ్చలేదు. మోడల్స్ బాగానే ఉన్నాయి, కొంచెం ప్రైస్ ఎక్కువైనట్టు అనిపించింది. అందుకని ఇప్పుడైతే ఇంకా వేరే షాప్కి వెళ్తున్నాం. 2 hours జర్నీ చేసి వచ్చాం కానీ ఇంకా 2 hours జర్నీకి ఫలితం అయితే అంటే ఇప్పటికిప్పుడైతే ఏమనుకోవట్లేదు. ఇంకో అంటే ఎంత టైం, 1 week ఏంటి గోల్డ్ షాపింగ్ ఇంకా షాపింగ్కి వెళ్ళడం అంటే ఈరోజు అవుతుందో కాదో తెలియదు. ఈరోజు వెళ్ళేటప్పుడు చూస్తాం లేకపోతే ఇంటికి పోతాం. ఎందుకంటే వర్షం పడేటట్టు కూడా అవుతుంది. కానీ మేము అనుకున్నట్టయితే లేదు, అందుకని తీసుకోలేదు. ఎప్పుడు చేతులతోనే తిరిగి వెళ్తున్నాం. గోల్డ్ విషయం కదా, అది నచ్చితే తీసుకుంటాం, లేకుంటే లేదు అంతే. గోల్డ్ అన్న మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఇంకా మేము అది గోల్డ్ అది మన డబ్బా ఆలోచన చేయవలసిన పని అది. ఎన్ని తులాలు తీసుకున్నాం? 25 తులాలు తీసుకుందాం. మొత్తం ప్యాక్ అవుతుంది లోపల, మొత్తం 25 తులాలు. నేను అటు ఏం లేవు డొల్లా ఉత్తి రోల్ గోల్డ్ చూడడానికి వచ్చింది. ఆ రోల్ గోల్డ్ కూడా ఏం పనికిరావు. చూడడానికి వచ్చినాము. యాక్చువల్ గా మా వారికి చూడు సెలెక్ట్ చెయ్యి అని అంటే నేనేం చెయ్యను అన్నట్టు కూర్చోను ఖాళీ. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఇంత దూరం నిజాంపేటకి వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మన ఇంటి దగ్గర ఉంటుంది. ఒక చిన్న రింగ్ తీసుకున్నా అది 1 గ్రామ్ ఉన్నా 1 తులా ఉన్నా ఇంటి దగ్గర తీసుకోవడం బెటర్. అది కూడా జేసీ బ్రదర్స్ మనకు తెలిసింది కాబట్టి అక్కడ పోయి తీసుకుంటాం ఎప్పుడు. ఈసారి ఏం చేసిందంటే మా మేడం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి. రీల్స్ చూసి మొత్తం ఒక 2 వారాల నుంచి సాగుపడుతుంది నాకు. ఇడికి పోదాం ఆఫర్ ఉంది సరే ఇక ఊరికి మాకు ఎందుకు ఇదనాలని చెప్పేసి సరే అని ఇలా మా మామని మా అత్తని వేసుకొని వచ్చినాం. పోయి చూసిన ఒక 20 నిమిషాలు కూడా ఉండలే. 20 నిమిషాలలో అర్థమైపోయింది మాకు ఇదేదో స్కామ్ ఉందని చెప్పేసి. మేము వద్దురా బాబా అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతాం ఇంటికి. ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం 3:30, 1 o'clock 12:30కి బయలుదేరాం అనుకుంటా. ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడైతే. నోట్లో నుండి మాట కూడా వస్తుంది, చాలా నీరసంగా ఉంది. హాయ్ చెప్పు టైగర్. హాయ్ వావ్. టైగర్ అల్లరి అయితే ఆపట్లేడు. ఎక్కడికి వెళ్ళినా వాడు అల్లరి ఉండాలి. మా వారు ఫాస్టింగ్ అనమాట, అందుకని ఇంకా 6 వరకు అయితే తినరు. 6 తర్వాత తింటారు. ఇప్పుడు టైం 5 అవుతుందా? 4:30. ఇంకా 1.5 hourకి. బట్ మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. తినడానికి వచ్చినాం ఒక రెస్టారెంట్కి. ఏం తింటావు మమ్మీ? వచ్చిన పని అయితే కాలే కానీ కడుపుకైతే ఆకలి అవుతుంది కదా, మరి తినాలి కదా. కాజు పన్నీర్ బిర్యానీ. ఓకే మీల్స్ లేవా? కాజు పన్నీర్ బిర్యానీ బాగానే ఉంటుంది. ఇంకేం బాగుంటుంది నాన్న? ఇంకేం బాగుంటుంది చెప్పు, తింటాం మేము. కాజు మష్రూమ్ బిర్యానీ ఉంది, కాజు పన్నీర్ బిర్యానీ ఉంది, వెజ్ దమ్ బిర్యానీ ఉంది. నువ్వేం తింటావు? నువ్వేం తినేస్తావు చెప్పు జరా. నువ్వు తినేస్తావా కొంచెం? అవును. బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఈరోజు. ఫ్లేమ్ వచ్చిన పని అయితే కాలేదు కానీ బాగా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. వీడైతే ఎప్పుడు టైర్డ్ కాదు, వాడు ఎప్పుడు ఎనర్జెటిక్గానే. నెత్తి వల్ల కొడతాడు. ఎందుకట్లా? ఏంటి పోతే ప్లేట్స్ అయితే వచ్చేసినాయి కానీ ఇంకా ఫుడ్ రావాలి. టైగర్ బాబు లెమన్ చూడండి తింటలే, నీ కళ్ళలో గుచ్చేస్తాడు ఫోక్ స్పూన్. ఇప్పుడు ప్లేట్ల మీద ఎక్కిండు. ఏం అల్లరి వీడిది నిజంగా. తిననీయాడు, కూర్చొనియాడు.
ఆనియన్ అయితే తింటాడు. తింటాడు ఆనియన్. అవి ఐటమ్ వచ్చింది, దీని పని చేస్తారు. అయితే ఇంకా ఓయమ్మ ఓయమ్మ. గోంగూర కాజు పులావ్ ఆర్డర్ చేసినాం. ఫస్ట్ అయితే గోంగూర కర్రీ పెట్టేస్తాము, తర్వాత పులావ్. ఏంటి బయట వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి వేడి వేడి తినాలి. నెక్స్ట్ మా మమ్మీకి ఫేవరెట్ అయిన కాజు పన్నీర్ బిర్యానీ. పన్నీర్ అంటే మా మమ్మీకి బాగా ఇష్టం. పన్నీర్ ఎక్కువ తింటాను, కానీ పన్నీర్ ఎక్కువ రాలేదు. పన్నీర్ రాలే ఎక్కువ. ఫుడ్ అయితే తినేసినాం. టేస్ట్ ఎట్లుంది? పులావ్ బాగుండే, బట్ బిర్యానీలో మసాలా ఆకలి అవుతుంటే ఏదైనా బాగానే ఉంటుంది. బిర్యానీ బాగాలే అన్నావా? బాగాలేదండి, నువ్వు చెప్పాలి. నాకు అమ్మది ఒకటి దొరక వెనకాలది చూడు. అప్పటి నుండి నా పైన ఉంటా అన్నాడు, ఇప్పుడేమో మా డాడీ కావాలంట. కథలు పడతాడు బాగా. టైగర్ బాబు ఎందుకు ఏడుస్తున్నావు? బాగా తక్కువ పెళ్లి కొడుకు అవుతున్నావా బాబు నువ్వు? చూపి సన్నమైంది చూపి. వెయిట్ ఎంత ఉంది? వెయిట్ ఏమో చూద్దాం. రెండు లైట్ వెయిటే కదా? ఎంత ఉందమ్మా వెయిట్? నెట్ వెయిట్ అని ఉంటుంది చూడు. 23.33 ఎంత? ఇది చూడు 23.330 అంటే ఎన్ని తులాలు? 22 తులాలకి ఎక్కువ 3 గ్రాముల 2 తులాలా? 2 తులాల పైనే ఉంది. ఇదెంత ఉంది? 24. 2 తులాల 4 గ్రాములు. ఓకే ఓకే, రెండైతే పక్కన పెట్టి ఏది సెలెక్ట్ చేసుకున్నావు? ఇది బాగుంది అనుకుంటా. దగ్గరదే మెరుస్తుంది. జాగ్వార్ డిజైన్. ఇదేంటి? మొత్తం గోల్డే కదా, స్టోన్స్ ఏం లేవు? స్టోన్స్ ఏం లేవు. ఓకే. ఆల్రెడీ ఒక చైన్ ఉంది, అయినా ఇంకో చైన్ కొంటానంట. నిజంగా గోల్డ్ అమ్మాయిలకు ఉంటుంది పిచ్చి. మరి షాప్లో అబ్బాయిల మీద పెట్టిరు? చైన్ చూపి. నచ్చిందా? బాగుంది కదా, లైట్ వెయిట్లో చైన్ బాగుంది, సెట్ అయింది. ఇంకా చూస్తావా? బాహుబలి అవుతున్నావా నువ్వు? బాహుబలి రింగ్స్, బాహుబలి చైన్స్ కాదు, ఇట్లా వచ్చిరా మస్తు మంది తీసుకుంటారు. తీసుకోండి, నీకు తెలియదు. పెళ్లి కొడుకులు తీసుకుంటారు కదా? కాదు, మొన్న సెకండ్ పెళ్లి చేసుకుంటుండే. మొన్న వచ్చినప్పుడు ఒక ఆయన 10 లక్షలు బిల్ చేసి నేను చూసినాను. ఆయన ఒకటే చైన్ తీసుకుంటాడు. కాదు, రింగ్స్ తీసుకుండు, చైన్ తీసుకుండు, అన్ని తీసుకుండు, నేను చూసిన. చూపి. అంతంత పెద్దవి నువ్వు ఏమైనా అదా గోల్డ్ మేనా? టైగర్ తిన్నాడా డాడీ బనానా? దా దా. రెండు రింగులు, రెండు ఉంగరాలు, 2 ఉంగరాలు రింగులు సేమ్ కదా. బాబా బాబా బా, ఇంత మంచి రోజులు వచ్చినాయి బాబు నీకు. చూపి చేను ఓపెన్ చేయంట.
ఇదేమన్నా వేసుకున్నాను పోతావా రేపు పోతున్నా దీంట్లో జారిపోతుంది అట్లా కూర్చున్నట్టు ఎంత బాగుంది. ఇది లాస్ట్ పెట్టు దాంట్లో ఇరుక్కుంది. పెట్టినావా? ఏమైంది? బాలేదు అంటారు. లాంగ్ ఏడుగానే ఇక్కడికి వస్తుంది. థ్రెడ్ పెట్టుకోవచ్చు. టైగర్ బాబులు ఏం గోల్డ్ షాపింగ్ చేస్తుండో పొద్దున్నుండి ఒకటే. గోల్డ్ షాపింగ్ ఏం చేస్తుండు మరి అంతగానము టైగర్ బాబు ఈరోజు మొత్తం గోల్డ్ షాపింగ్. నిజంగా తల నొప్పి. టైగర్ బాబులు బుజ్జి కన్నలు నా బుజ్జులు. ఫైనల్ గా ఏమి బంగారం తీసుకోకుండా ఇంటికి పోతున్నాం. బంగారం ఇంత చైన్ కోసం రోజంతా తిరిగినాం మీ అమ్మ. ఒక అర్ధ తులం చైన్ కోసం రోజంతా తిరిగినాము. మోడల్ దొరకలే మా చిన్నమ్మాయికి అయితే. ఏం కొనలే టైం పాస్. ఉన్న 50,000-60,000కి మెల్లగా 50,000-60,000కి 2-3 షాపులు తిరిగినా కానీ ఏం కొనలే. అన్ని గిల్టీ నగలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. తిన్నాం మంచిగా రోజంతా తిరుగుతున్నాం కార్లో. అన్ని రోజులు కొనలే. కార్లో డీజిల్ పోసుకొని గోల్డ్ ప్రాంక్ చేసిండు ఇంకో చీకటి అయిపోయింది. వెలుతురు కూడా వస్తలేదు ఇక్కడ. లైట్ అయ్యి బాబు ఇది ఇట్లుంది మా పరిస్థితి. నా కమ్మలు కూడా ఎప్పుడో పోయినాయి. సరే ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఈ రోజు మొత్తం తిరిగి చేస్తారా? టైం పాస్ గా తిరిగి ఎప్పుడైనా ఇంటికి నార్మల్ గా ఒక శారీ కొందాం అనుకుంటేనే మనం ఎంతో చూస్తాము. అట్లాంటిది గోల్డ్ పర్చేస్ చేద్దాం అన్నప్పుడు మోడల్స్ చూసినాం. ఇప్పుడు చూడడంలో తప్పేం లేదు. అట్లా సో ఇంకా 2 షాపులు తిరిగినా, ఎక్కువ షాపులు కూడా తిరగలే. బట్ జర్నీ ఎక్కువ అయిపోయింది మేము నిజాంపేట వరకు వెళ్ళేసరికి. దానివల్ల ఇంకా ఆల్మోస్ట్ డే మొత్తం ఇంకా కార్లో కూర్చోవాల్సి వచ్చింది. టైగర్ బాబు కూడా బాగా సతాయించేసి రోజు మొత్తం సతాయించిన టైగర్ బాబు ఇప్పుడు ఇంటికి పోయి తినిపించాలి. పాపం మేము తినలేదు. సో ఇక్కడతో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్ బెలూన్ అంటే మమ్మీ లైట్ బంద్ చేస్తా. అలా